ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో క్లాజ్ అంటే ఏమిటి మరియు డిపెండ్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, క్లాజ్ అనగా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇట్ మేక్ ఏ సెంటెన్స్. ఓకే, కొన్ని పదాలను తీసుకొని ఒక అర్థవంతమైన వాక్యంగా మార్చడాన్నే క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, క్లాజ్ అంటే ఏమిటి? సెంటెన్స్. ఓకే, వాక్యాలు. చూడండి, ఓకే, ఒక ప్యాసేజ్ తీసుకున్నట్లయితే, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒకే సెంటెన్స్ ఉండదు. అట్లీస్ట్ ఒక పారాగ్రాఫ్కి 5 లేదా 6 సెంటెన్స్ ఉంటాయి. సో వాటినే క్లాజెస్ అంటారు. ఓకే, క్లాజెస్ నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకే, చూడండి, ఇప్పుడు లెటర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్. ఎగ్జాంపుల్, యాపిల్. ఏ అనేది ఒక లెటర్, పి అనేది ఒక లెటర్, పి అనేది ఇంకొక లెటర్, ఎల్ ఒక లెటర్, ఈ. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఈ యాపిల్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 5 లెటర్ ఫ్రేమ్ చేయడం ద్వారా మనకు ఒక వర్డ్ అనేది ఏర్పడింది. మనం ఒక వర్డ్ని క్రియేట్ చేయగలిగాము, సృష్టించగలిగాము. ఓకే, APPLE. ఇన్ దిస్ వర్డ్ వీ హ్యావ్ 5 లెటర్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, బాల్. BALL. ఈ వర్డ్ని మనం ఫ్రేమ్ చేయడానికి 4 లెటర్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది, జత చేసాము. ఓకే, లెటర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్, BALL, బాల్. అలాగే చూడండి, ఇప్పుడు వర్డ్స్ అంటే ఏంటి? పదాలు. వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే, పదాలను మనం వాక్యాలుగా మార్చుతాము. ఓకే, పదాలు లేకుండా మనం వాక్యాలు తయారు చేయగలమా? చేయలేము. ఒక సరైన వాక్యం రావాలంటే దానికి కావాల్సిన సరైన పదాలను ఫ్రేమ్ చేయడం, అనగా కలపడం, జత చేయడం ద్వారానే ఒక అర్థవంతమైన వాక్యం ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ యామ్ ఒకటి, వెరీ ఇదొక వర్డ్, హంగ్రీ ఇదొక వర్డ్. ఓకే, ఐ యామ్ వెరీ హంగ్రీ, నాకు చాలా ఆకలిగా ఉంది, లేదా నేను చాలా ఆకలితో ఉన్నాను. ఓకే, ఇంకొకటి చూడండి, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్ హీజ్ ఫ్రెండ్స్. మనం కొన్ని వర్డ్స్ తీసుకొని ఒక సెంటెన్స్, అనగా ఒక వాక్యాన్ని తయారు చేసాము. ఈ వర్డ్స్ని ఫ్రేమ్ చేయడం ద్వారా ఒక వాక్యం తయారైంది. ఓకే, వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే, హీ ఈజ్ గోయింగ్ టు చెన్నై టుడే. హీ అనేది ఒక వర్డ్, అతను. ఓకే, ఈజ్ దట్ ఈజ్ బీ ఫామ్. గోయింగ్ ఇదొక వర్బ్, ఇంగ్ ఫామ్. ఓకే, టు ప్రిపోజిషన్ హైదరాబాద్. హీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. ఓకే, ఈ హీ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ అనే వాక్యాన్ని ఫ్రేమ్ చేయడానికి మనం కొన్ని వర్డ్స్ తీసుకున్నాం. ఓకే, క్లాజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇట్ మేక్ ఏ సెంటెన్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాజ్. వాక్యము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు డిపెండ్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, క్లాజెస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకే, ఇప్పుడు ఒక లెసన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. లెసన్లో ఫస్ట్ లెటర్స్ అనుకుందాము. లెటర్స్తోని వర్డ్స్ ఉంటాయి. ఓకే, వర్డ్స్ తర్వాత సెంటెన్స్, సెంటెన్స్ తర్వాత లైన్స్, లైన్స్ తర్వాత పారాగ్రాఫ్స్, ప్యాసేజెస్. ఓకే, ప్యాసేజెస్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ లెసన్. ఓకే, లెసన్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఓకే, ఇలా లెటర్స్ లేకుండా మనం ఒక వర్డ్ సృష్టించలేము, అనగా ఫ్రేమ్ చేయలేము. ఓకే,
వర్డ్స్ లేకుండా మనం ఒక సెంటెన్స్ తయారు చేయలేము. సెంటెన్స్ లేకుండా లైన్ అనేది ఉండదు. ఆ లైన్స్ కొన్ని లైన్స్ కలిపితేనే ఒక పారాగ్రాఫ్ అవుతుంది. ఆ ఒకటి 2 లేదా 3 పారాగ్రాఫ్స్ని యాడ్ చేస్తేనే ఒక లెసన్ అవుతుంది. ఈ లెసన్స్ అన్నీ కలిపి ఒక లాంగ్వేజ్ అవుతుంది, ఒక భాష అవుతుంది. ఓకే, ఇందులో క్లాజెస్ అనేది సెంటెన్స్, వాక్యాలు. ఓకే, పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకే, డిపెండ్ క్లాజ్. డిపెండ్ అంటే ఏంటి? ఆధారపడటం, ఒకరి సహాయం కోరటం. ఓకే, డిపెండ్ క్లాజ్. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకరి సహాయం అడగడం, ఒకరి సపోర్ట్ తీసుకోవడం, దీనినే డిపెండ్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, డిపెండ్ అంటే ఏంటి? ఆధారపడటం. మరియు డిపెండ్ క్లాజ్ ప్రకారం అదర్స్ కెన్ క్వశ్చన్ అస్ అండ్ ఆల్సో వీ కెన్ క్వశ్చన్ అదర్స్. ఓకే, ఈ డిపెండ్ క్లాజ్ అనేది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఒక వాక్యాన్ని పూర్తి చేయదు. మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతరులు మనల్ని ప్రశ్నించే విధంగా ఉంటుంది, మరియు మనం కూడా అదర్స్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. దీనినే డిపెండ్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, డిపెండ్ అంటే ఏంటి? ఆధారపడటం. ఓకే, డిపెండ్ చూడండి, డిపెండ్ క్లాజ్ మీన్స్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అంటే ఇతరుల పైన ఆధారపడట. ఓకే, మనం డిపెండ్ క్లాజ్ని చూసుకున్నట్లయితే ఇతరుల సహాయం కోరుతాము. ఓకే, లేదా ఇతరులు మన సహాయం కోరుతారు. ఇది డిపెండ్ క్లాజ్కి వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, డిపెండ్ క్లాజ్ ప్రకారం వేరే వాళ్ళు కూడా మనల్ని ప్రశ్నించవచ్చు, మనం కూడా వేరే వాళ్ళను ప్రశ్నించవచ్చు. ఓకే, ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇతరులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక సెంటెన్స్ని పూర్తి చేయదు, కంప్లీట్ చేయదు. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. చూడండి, and also we can question others. And we can question others. Okay. It not complete a sentence and it cannot provide complete information. Okay. It cannot provide complete information. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంటామో అది డిపెండ్ క్లాస్లో ఉన్నట్లయితే వేరే వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాతనే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు వేరే వాళ్ళు మనతో ఒక విషయం డిస్కస్ చేస్తారు, చర్చిస్తారు, కానీ వాళ్ళు చెప్తారు, కానీ మనకు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఆన్సర్ చెప్తారు, అప్పుడు మాత్రమే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఓకే, దీనినే డిపెండ్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఓకే, ఫర్ సపోజ్ మై టీచర్ ఆస్క్డ్ మీ వై యూ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే. అప్పుడు నేనేమని చెప్తా? ఐ వెంట్ టు హాస్పిటల్. అప్పుడు టీచర్ ఏమంటారు? వై అంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము? ఫీవర్ వస్తేనే ఏదో ఒక ప్రాబ్లం ఉంటే వెళ్తాం, కానీ అడుగుతారు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు, మరి ఏమైంది అని అడుగుతారు, ఏమిటి అని అడుగుతారు కదా, వై. ఇన్ దిస్ క్లాస్ టీచర్ కెన్ క్వశ్చన్ మీ. ఓకే, అండ్ క్వశ్చనింగ్ మీ వై. నేను అప్పుడు ఏమని చెప్తా? బికాజ్ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఎస్టర్డే. ఓకే, సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ డిపెండ్ క్లాస్ మరియు ఇండిపెండెంట్ క్లాస్లో క్లాజెస్ గురించి చెప్పేటప్పుడు మనకు కంజంక్షన్స్ అనేది ఉపయోగపడతాయి. కంజంక్షన్స్ అనగా ఏంటి? సో, బట్, ఇఫ్, అండ్, ఇవి. ఓకే, ఇలా. మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ టుడే. దీనికి నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను. యువర్ ఫ్రెండ్ కేమ్ టు యువర్ హోమ్ టాక్ టు యూ. ఓకే, మీ స్నేహితుడు మీ ఇంటికి వచ్చాడు. ఎందుకు? ఇదో మాట్లాడడానికి. బట్ యు ఆర్ నాట్ టాకింగ్ టు హిమ్. హీ కేమ్ టాక్ టు యూ, బట్ యు ఆర్ నాట్ టాకింగ్ టు హిమ్. దెన్ హీ విల్ ఆస్క్ యూ ఆర్ హీ విల్ క్వశ్చన్ యూ వై యు ఆర్ నాట్ టాకింగ్ టు మీ, వాట్ హ్యాపెన్,
డియర్ ఫ్రెండ్. చూడండి ఇక్కడ. Because 2 I am feeling guilty today. Then you will tell to him, I am feeling guilty today. Then he will question you, what happened my dear friend? ఓకే, ఇక్కడ వాళ్ళకు ప్రశ్నించే అవకాశం ఉంది. వాళ్ళు నిన్ను ప్రశ్నించవచ్చు, ఎందుకు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమో చెప్తావు? Because someone stolen my mobile in journey. ఓకే, బికాజ్ someone has stolen my mobile in journey. ఓకే, నేను ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణంలో ఎవరో నా ఫోన్ దొంగిలించారు. ఓకే, అందుకని నేను బాధతో ఉన్నాను. ఓకే, మరో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 3 Sorry, I will go to Hyderabad on Sunday. ఓకే, మై ఫ్రెండ్ asked me, will you come to the movie with me on Sunday? అప్పుడు నేనేమని చెప్తా? సారీ, ఐ విల్ గో టు హైదరాబాద్ ఆన్ సండే. దెన్ హీ కెన్ క్వశ్చన్ మీ. అతను నన్ను ప్రశ్నించవచ్చు. వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్ ఆన్ సండే, ఆర్ వై విల్ యూ గో టు హైదరాబాద్ ఆన్ సండే. ఓకే, నేను అప్పుడు ఏమని చెప్తా? 3 Sorry, I will go to Hyderabad on Sunday because I should attend an interview. ఓకే, బికాజ్ ఐ షుడ్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంది, అందుకని నేను హైదరాబాద్ వెళ్తాను. ఓకే, బికాజ్ ఐ షుడ్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ. ఓకే, Independent clause. ఇప్పుడు ఇండిపెండెంట్ క్లాజ్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ క్లాజ్ అనగా ఒకరిపైన ఆధారపడకుండా జీవించడం, లేదా ఒకరి సహాయం కోరకుండా మన పనులు మనం చేసుకోవడం. ఓకే, ఇతరుల సపోర్ట్ అవసరం లేదు. ఇండిపెండెంట్ క్లాస్ గురించి చెప్పేటప్పుడు ఇతరులు మనల్ని ప్రశ్నించే అవకాశం వాళ్ళకు ఉండదు, ప్రశ్నించవలసిన అవసరం ఉండదు. మనం కూడా ఇతరులను ప్రశ్నించే సందర్భం రాదు. ఎప్పుడైతే ఒకరు మనకు ఒక విషయం చెప్తారో వాళ్ళు మనము ప్రశ్నించే విధంగా లేకుండా పూర్తి సమాచారాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్తారు. అప్పుడు మనకు వాళ్ళని ప్రశ్నించే అవసరం ఉండదు. దీనినే ఇండిపెండెంట్ క్లాస్ అంటారు. ఓకే, సింప్లీ సే, see here. Independent means a man can stand on his own feet without depending on others. A man can stand on his own legs without depending on others. Okay, a man can stand a man can stand on his own feet without depending on others in his life. ఒక వ్యక్తి అతని జీవితంలో ఇతరులపైన ఆధారపడకుండా జీవించడం అంటే అతని కాళ్ళపైన అతను. Independent means others can. దీనిని ఇండిపెండెంట్ క్లాస్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, ఒక విషయంలో మనము వేరే వాళ్ళను ఎలాంటి ఐడియాస్ అడగకుండా ఉండటం, వేరే వాళ్ళ సహాయం కోరకుండా ఉండడం, ఇలాంటివి చెప్పేటప్పుడు ఇండిపెండెంట్ క్లాస్ వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, సింపుల్, అక్కడ పైన చెప్పుకున్నట్టే, అవర్ టీచర్ ఆస్క్డ్ మీ వై యు వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే. అప్పుడు నేను పూర్తి సమాచారం చెప్పేస్తాను, టీచర్ నన్ను క్వశ్చన్ చేయకుండా. ఐ వెంట్ టు హాస్పిటల్ ఎస్టర్డే బికాజ్ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఓకే, ఇక్కడ మా టీచర్ నన్ను ప్రశ్నించే సందర్భం రాలేదు అంటే అవసరం ఉండదు, ఎందుకంటే నేను టీచర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేశాను, కంప్లీట్ సెంటెన్స్ చెప్పాను. ఓకే, 2 I am feeling guilty because someone has stolen my mobile. ఓకే, అక్కడ పైన చెప్పుకున్నట్లు, యువర్ ఫ్రెండ్ కేమ్ టు యువర్ హోమ్ టాక్ టు యూ. మీ స్నేహితుడు మీ ఇంటికి వచ్చాడు నీతో మాట్లాడడానికి, బట్ యు ఆర్ నాట్ టాకింగ్ టు హిమ్, నీవు అతనితో మాట్లాడట్లేదు. దెన్ హీ విల్ క్వశ్చన్ యూ, వై యు ఆర్ నాట్ టాకింగ్ టు మీ, ఐ కేమ్ టాక్ టు యూ. ఓకే, అప్పుడు నువ్వేం చెప్తావు? ఐ ఆమ్ ఫీలింగ్ గిల్టీ
అని చెప్పి సైలెంట్గా ఉంటే అతను నిన్ను క్వశ్చన్ చేస్తాడు. వై, ఎందుకు, వాట్ హ్యాపెన్ డియర్ ఫ్రెండ్, ఏమైంది, టెల్ మీ, నాకు చెప్పు, ఇలా అడుగుతాడు. కానీ అతను నిన్ను ప్రశ్నించే అవసరం లేకుండా నువ్వు పూర్తిగా చెప్పేస్తే అతను నిన్ను ప్రశ్నించడు. ఐ ఆమ్ ఫీలింగ్ గిల్టీ టుడే బికాజ్ సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై మొబైల్ ఇన్ జర్నీ. ఓకే, నేను ఈరోజు చాలా బాధతో ఉన్నాను, ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి నాకు తెలియకుండా నా ఫోన్ దొంగిలించాడు ప్రయాణంలో అని చెప్తున్నావు. ఓకే, అతనికి అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒక కన్వర్సేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక కన్వర్సేషన్ తీసుకొని డిపెండ్ మరియు ఇండిపెండెంట్కి తేడా ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, దట్ కన్వర్సేషన్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్. ఓకే, సారీ, ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఉంది. నేను అలా చెప్పాను, మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ విల్ యూ కమ్ టు ది మూవీ ఆన్ సండే. ఓకే, అప్పుడు నువ్వేం చెప్తావు? సారీ, ఐ విల్ గో టు హైదరాబాద్ ఆన్ సండే. ఇంతవరకే చెప్పి ఊరుకుంటే అతను నిన్ను ప్రశ్నిస్తాడు. వై యూ వాంట్ టు గో టు హైదరాబాద్, ఈజ్ దర్ ఎనీ వర్క్, ఇలా నేను ప్రశ్నిస్తాడు, అక్కడ ఏమైనా పని ఉందా అని. అదే నువ్వు అతనికి పూర్తి సమాచారాన్ని చెప్తే, నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు అంటే హైదరాబాద్ వెళ్తున్నావు, మరి ఎందుకు వెళ్తున్నావో చెప్తే అతను నిన్ను ప్రశ్నించాడు. ఓకే, సో మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ విల్ యూ కమ్ టు ది మూవీ విత్ మీ ఆన్ సండే, దెన్ ఐ విల్ టెల్ టు హిమ్ సారీ, ఐ విల్ గో టు హైదరాబాద్ ఆన్ సండే బికాజ్ ఐ షుడ్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ. అంతే, ఇక్కడ నన్ను అతను ప్రశ్నించవలసిన అవసరం లేదు, అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, Doctor, very good morning. Please sit down. Patient says, good morning, doctor. Patient says, good morning, doctor. Doctor, very good morning. Please Doctor sit down. says, very good morning and please sit down. Okay, please sit down. Patient, I have been suffering with stomach pain since last night. Okay, patient said, I have been suffering from stomach pain since last night. ఇక్కడ అతను కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎందుకో చెప్తే డాక్టర్ అతనిని ప్రశ్నించవలసిన అవసరం లేదు. కానీ అతను ఎంతవరకు చెప్పాడు? జస్ట్ నాకు లాస్ట్ నైట్ నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది, అంతే, అంతవరకు చెప్పాడు. అప్పుడు డాక్టర్ అతనిని ప్రశ్నించవచ్చు. ఎందుకు? ప్రశ్నించలేకుండా అతను ట్రీట్మెంట్ చేయలేడు కనుక. ఓకే, టాబ్లెట్స్ ఇవ్వలేడు కనుక he can question. Okay, depend, that is called as depend clause. చూడండి, Doctor, did you eat any roadside food? Doctor asked him, did you eat any roadside food? Okay, చూడండి. Patient, yes doctor, last night I had pani puris. Then patient, yes doctor, I had pani puri since last night. లేదా last night. Okay, I had pani puri last night. Doctor, did you eat? Patient, I have been suffering with stomach pain since last night. ఇప్పుడు చూడండి, పేషెంట్ సెడ్, I have been suffering from stomach pain since last night because I ate pani puris more than necessary. ఇలా చెప్పినట్లయితే డాక్టర్ అతనిని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఓకే, కానీ అతను ఏమని చెప్పాడు? ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్ సిన్స్ లాస్ట్ నైట్. కనుక డాక్టర్ అతనిని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అది ఏం క్లాజ్ అవుతుంది? డిపెండ్ క్లాజ్ అవుతుంది. ఓకే, ఎందుకు? డాక్టర్కి అతనికి కడుపు నొప్పి అని తెలుసు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలుసు, కానీ ఎందుకో రీజన్ తెలియదు, ఏమి తీసుకున్నాడో తెలియదు. కనుక డాక్టర్ అతనిని ప్రశ్నించాడు. ఇది డిపెండ్ క్లాజ్. ఓకే, ఆధారపడటం. ఒకవేళ ప్రశ్నించవలసిన అవసరం లేనట్లయితే ఇండిపెండెంట్,
అతనికి పూర్తిగా అర్థమైపోయింది అన్నట్టు. ఓకే, Doctor, did you eat any roadside food? ఇది Patient, yes doctor, last night I had pani puris. ఎస్ డాక్టర్, ఐ హ్యాడ్ పానీపూరి లాస్ట్ నైట్. Doctor, then it might be the case of food poisoning. డాక్టర్ సెడ్ దెన్ ఇట్ మై బీ ద కేస్ ఆఫ్ ఫుడ్ పాయిజన్. ఓకే, చూడండి ఇక్కడ, Divide oily food at least 2 to 3 days. చూడు ఇక్కడ డాక్టర్ పేషెంట్ మళ్ళీ డాక్టర్ని ప్రశ్నించవలసిన అవసరం లేకుండా అవాయిడ్ ఆయిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ 2 to 3 days. ఓకే, ఇక్కడ పేషెంట్ డాక్టర్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు, ఎందుకంటే డాక్టర్ ఆయిల్ ఫుడ్ ఎన్ని రోజులు తీసుకోకూడదో చెప్పాడు, ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పాడు, మరియు ఎన్ని రోజులు కూడా చెప్పాడు. అలాగే అవాయిడ్ ఆయిల్ ఫుడ్ అని చెప్తే ఒకవేళ పేషెంట్ డాక్టర్ని ప్రశ్నించవలసే అవసరం వచ్చేది కావచ్చు, ఎందుకంటే మనం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయగలం, కానీ పూర్తిగా చేయడం అంటే ఎవరికి సాధ్యం కాదు. అది ఉండడం అంటే చాలా తక్కువ, 100%కి 10% కూడా ఉండరు చెప్పలేం కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకవేళ డాక్టర్ అవాయిడ్ ఆయిల్ ఫుడ్ అంటే ఫర్ హౌ మెనీ డేస్ ఐ షుడ్ అవాయిడ్ ఆయిల్ ఫుడ్ డాక్టర్ అని పేషెంట్ డాక్టర్ని ప్రశ్నించవలసిన సందర్భం వచ్చేది. కానీ డాక్టర్ ఏం చెప్పాడు, అవాయిడ్ ఆయిల్ ఫుడ్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 days. నూనె వస్తువులకు అంటే నూనెతో చేసిన ఆహార పదార్థాలని 2 లేదా 3 రోజులు 2 నుంచి 3 రోజుల వరకు 2-3 రోజులు తీసుకోకూడదు అని, వాటికి దూరంగా ఉండు అని సలహా ఇచ్చాడు, అంటే సజెస్ట్ చేశాడు. అప్పుడు పేషెంట్ డాక్టర్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పాడు, పూర్తిగా ఎన్ని రోజులు దూరంగా ఉండాలో కూడా చెప్పాడు. ఓకే, Take these tablets for 3 days, then you will be all right. ఓకే, డాక్టర్ పేషెంట్కి టాబ్లెట్స్ ఇచ్చాడు. ఓకే, టేక్ దీస్ టాబ్లెట్స్ అని ఇచ్చి రోజులు చెప్పకుంటే పేషెంట్ డాక్టర్ని మళ్ళీ ప్రశ్నించవలసిన అవసరం వచ్చేది. టేక్ దీస్ టాబ్లెట్స్ అని ఊరుకుంటే ఫర్ 3 days 3 రోజులు ఈ మాత్రలు వాడవలసి ఉంటుంది, దెన్ యూ విల్ బి ఆల్ రైట్. ఓకే, ఇలా పేషెంట్ ప్రశ్నించవలసిన అవసరం లేకుండా డాక్టర్ కంప్లీట్ సెంటెన్స్ చెప్పాడు, పూర్తి సమాచారాన్ని ఇచ్చాడు. ఓకే, కనుక పేషెంట్ డాక్టర్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఒకవేళ డాక్టర్ ఇలా చెప్పుంటే టేక్ దీస్ టాబ్లెట్స్ అంటే అప్పుడు పేషెంట్ ఇలా క్వశ్చన్ చేయవలసి వచ్చేది కావచ్చు, ఫర్ హౌ మెనీ డేస్ డాక్టర్. ఓకే, కానీ డాక్టర్ అలా చెప్పలేడు, టేక్ దీస్ టాబ్లెట్స్ ఫర్ 3 days 3 రోజులు ఈ మాత్రలు వాడవలసి ఉంటుంది, వాడు అని చెప్పాడు. ఓకే, దెన్ యూ విల్ బి ఆల్ రైట్, అప్పుడు నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు, నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని ఇలా చెప్పడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. క్లాజ్ అంటే సెంటెన్స్, వాక్యాలు. ఓకే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాజ్. మరియు డిపెండ్ క్లాజ్ అంటే ఏంటి, ఆధారపడటం. అదర్స్ కెన్ క్వశ్చన్ అస్, వీ కెన్ క్వశ్చన్ అదర్స్. ఓకే, ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఏ మ్యాన్ కెన్ స్టాండ్ ఆన్ హీజ్ ఓన్ ఫీట్స్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. ఓకే, ఒక వ్యక్తి ఇతరులపైన ఆధారపడకుండా తన కాళ్ళ మీద అతను నిలబడటం మరియు ఇతరుల సహాయాన్ని కోరకుండా ఉండటం, దానినే ఇండిపెండెంట్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇండిపెండెంట్. థ్యాంక్ యూ. ఐ థింక్ యూ అండర్స్టూడ్ వెల్. థ్యాంక్ యూ ఆల్. Clause 1 Notepad. Text editor edit multi-line. Take these tablets for 3. Notification. Overflow screen. Windows. Screen. Status. Recording. Top. Free. Button. Stop button.